అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈరోజు వైశిష్ట్యాన్ని తీసుకుంటే ఈ రోజున ఒకటి త్రిపుష్కర యోగం ఒకటి ఉంది. అలాగే దాంతోపాటుగా మనకి వాళ్ళ మంగళగౌరి వ్రతం 3వ వారం మంగళగౌరి వ్రతంగా కూడా చెప్తాము. అయితే అసలు ఈ ద్విపుష్కర యోగాలు త్రిపుష్కర యోగాలు అంటే ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మన క్యాలెండర్లో చూసినా పంచాంగాల్లో చూసినా ఒకప్పుడు 2 రోజులు వరుసగా వస్తాయి, ఒకప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి నెల కూడా వస్తాయి, ఒకప్పుడు అసలు అలా రావు, సంవత్సరంలో 5-6 సార్లే వస్తాయి. ద్విపుష్కర యోగం, త్రిపుష్కర యోగం అంటే కొన్ని నక్షత్రాలు, తిథులు, వారాల కలయికతో వీటిని ద్విపుష్కర త్రిపుష్కర యోగాలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు అంటే ఈ యోగంలో ద్విపుష్కర యోగమైనా త్రిపుష్కర యోగమైనా ఏదైనా ఈ యోగంలో ఏదైనా ఒక కార్యక్రమం కనుక చేస్తే అది ద్విపుష్కర యోగంలో 2 రెట్ల ఫలితం, త్రిపుష్కర యోగంలో 3 రెట్ల ఫలితం. అంటే అది ఎలాంటి కార్యక్రమాలు? దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే ఏదైనా దేవాలయ సందర్శన, ఇంట్లో ఏదైనా వ్రతాలు, నోములు లాంటివి అవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే మనం చేసే ద్విపుష్కర త్రిపుష్కర యోగాల్లో ఇవన్నీ బాగుండడానికి అంటే మనం వెళ్ళి వాళ్ళ ఒక బ్యాంకులో నా డబ్బులు డ్రా చేసుకుంటే ద్విపుష్కర యోగం వల్ల మళ్ళీ వెళ్ళి తీసుకుంటాము అని కాదు. ఏదైనా ఒక పని చేస్తే అది ఆధ్యాత్మికతకి సంబంధించిన విషయం కానీ లేకపోతే పుణ్యానికి సంబంధించిన విషయం ఉండాలి. ఒక వ్యక్తికి దానం చేసాం ఇవాళ, అది 3 రెట్ల ఫలితం. అలాగే ఒక దేవాలయానికి వెళ్ళాం, అది 3 రెట్ల ఫలితం. లేకపోతే ఒక పూజ చేసాం అంటే దానికి ఒక సమయం ఉంటుంది, ఈ సమయం నుంచి సమయం దాకాని. ఆ సమయంలో గనక ఈ కార్యక్రమాలు అంటే మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చెయ్యంది అనుకోవచ్చు. రకంగా పుణ్య కార్యక్రమాలు అంటే మంచి కార్యక్రమాలు అన్నవి. కాబట్టి అలాంటి యోగం ఉన్న రోజుగా ఇవాళ ఒకటి మనం చెప్పచ్చు. ఇక రెండోది ఇవాళ మంగళగౌరి వ్రతం 3వ వారం అని చెప్తున్నాను. అంటే అమ్మవారికి సంబంధించి ఇవాళ పూజల విషయం కానీ ఏదైనా తీసుకున్నా కూడా అమ్మవారు అంటేనే మనకి స్త్రీలందరూ కూడా సౌభాగ్యం కోసం తప్పనిసరిగా ఆచరిస్తారు. కొత్తగా వివాహమైన స్త్రీలందరూ తప్పనిసరిగా అంటే అది వాళ్ళ ప్రాంతీయ ఆచారాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఎలా చేస్తారు అంటే ఖచ్చితంగా కొందరు 5 సంవత్సరాల కాల వ్యవధిలో దాన్ని చేసుకోవడం, అంటే పెళ్ళైన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు అమ్మవారికి మంగళగౌరి వ్రతంలా చేయడం. అలాగే సాయంత్రం అయ్యేటప్పటికీ స్త్రీలను ఇంటికి పిలిచి వాళ్ళకి శనగలు, వాయినం, తాంబూలం ఇవ్వడం. అందులో శనగలు, చలిమిడి, అరటిపండు, తాంబూలం, వక్కపొడి. అంటే వీటికి కూడా ఒక విశిష్టత ఉంటుంది. అంటే ఏదో ఇచ్చారు అని కాదు. మంగళగౌరి వ్రత కథ మనం ఆల్రెడీ చెప్పాం కిందటి వారం. మంగళగౌరి వ్రత కథకి సంబంధించిన విషయాలే కాకుండా ఈ మంగళగౌరి వ్రతం అనేది స్త్రీలందరూ కూడా సౌభాగ్యం కోసం, సంతానం కోసం, సుఖ జీవనం కోసం, భర్త ఆయుర్దాయం కోసం, అన్ని విధాల కుటుంబ క్షేమం కోసం చేసేది. ఏ స్త్రీ ఏ వ్రతం చేసినా దాంట్లో అంతర్లీనంగా ఉండే భావం అదే. ఇది స్వయాన పరమేశ్వరుడే అమ్మవారికి చెప్పిన కథ. తర్వాతది మనకి ఈ యొక్క శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పడం, అలాగే దాంతోపాటుగా నారదుడు మన సావిత్రికి చెప్పడం, సౌనకాది మహర్షులకి సూత మహర్షి ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అంటే అంత విలువైన కథ. అంటే వీటన్నిటిలోనూ సారాంశం ఏంటంటే స్త్రీలకి ఆరోగ్యం, ఐశ్వర్యం, వైభవం అన్నీ బాగుండాలి. స్త్రీకి 5వతనాన్ని మించిన సౌభాగ్యం అంటే ప్రపంచంలో ఏది ఉండదు కదా. కాబట్టి అది బాగుండడానికి చేసే, అది కలకాలం ఉండాలి అన్న ఉద్దేశంతో స్త్రీలందరూ వివాహం అయిన తర్వాత చేస్తారు. మొదటిది ఇది. రెండోది 5 ఏళ్ళు పోయిన తర్వాత ఉద్యాపన ఉంటుంది. ఆ ఉద్యాపన కూడా ప్రాంతం బట్టి మారుతుంది. 5 ఏళ్లలో మొదటి సంవత్సరం 5గురు, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, ఇంతమంది ముత్తైదులను పిలిచి వీడు వాయినాలు ఇవ్వడం అదొక పద్ధతి. తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికీ కాటిక పట్టి ఆ కాటికని స్త్రీలందరికీ ఇచ్చి, అంటే పిలుస్తారు కదా పూజకి, సాయంత్రం వచ్చి వాయినాలు తీసుకునే స్త్రీలకి ఆ కాటికని వాళ్ళు కళ్ళకి ధరించడం వల్ల ఆవునేతితో చేసిన ఆ కాటిక వల్ల కంటి సౌభాగ్యం పెరుగుతుంది. అంటే కాటిక అనేది ఒరిజినల్గా చేసిన కాటిక, అది పెట్టుకోవడం బట్టి కంటికి ఒక శక్తి రావడానికి. అలాగే ఈ రోజున చాలామంది స్త్రీలు కాళ్ళకి పసుపులు రాసుకుంటారు. అంటే శ్రావణ మాసం అంతా నిత్యం పండగలే. ఎందుకు రాసుకుంటారంటే అస్తమానం స్త్రీలు నీళ్లలో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు, కాళ్ళు తడుస్తూ ఉంటాయి, కాళ్ళకి పుళ్ళు ఏర్పడకుండా యాంటీసెప్టిక్ లాగా ఈ యొక్క పసుపుని కాలికి రాసుకోవడం, ఇవన్నీ చేయడం అనేది. తర్వాత ఈ శనగలు కూడా, ఈ శనగలు దానం. తర్వాత శనగలు అంటే గురుడికి సంబంధించిన ఆహారం. శనగలు, అలాగే ఈ యొక్క అరటిపండు,
అరటిపండు అంటే బీజం లేని ఫలంగా దాన్ని చెప్తారు. అలాగే తమలపాకు, దీంతోపాటు చలిమిడిని కూడా వాయినంలో ఇస్తారు. చలిమిడి అంటే ఏంటంటే చంద్రుడికి కుజుడికి సంబంధించింది. ఎందుకంటే స్త్రీలకి గర్భం బాగుండడానికి, సంతానం బాగుండడానికి ఆ ఉద్దేశంతో స్త్రీలందరూ కూడా ఆ యొక్క చలిమిడిని ఇవ్వడం. అలాగే కుందులు కూడా తయారు చేసి దాంట్లో కుందుల్లో పెడతారు. బియ్యం పిండితో కుందులు తయారు చేసి దాన్ని తినడం, తీసుకుంటారు కూడా కొందరు. అదంతా ఏంటంటే ఆ కుంది బియ్యం అంటే కూడా మళ్ళీ చంద్రుడు, అలాగే ఈ బియ్యం పిండి అంటే కూడా చంద్రుడు. అలాగే ఈ యొక్క దాంట్లో మనం వాడే ఈ చలిమిడిలో ఆ బెల్లం అంటే మళ్ళీ కుజుడు చంద్రుడు ఈ రెండు కూడా మిత్రగ్రహాలే. స్త్రీ గర్భానికి సంబంధించిన గర్భదోషాలు లేకుండా ఉంటుంది అని జ్యోతిష్యపరంగా అంటారు. అలాగే శనగలు గురుడికి సంబంధించింది, సత్సంతానానికి. పసుపు కూడా గురుడికి సంబంధించింది, సౌభాగ్యానికి. అంటే ఈ యొక్క ప్రతి దాంట్లోనూ అంతర్లీనంగా జ్యోతిష్యపరమైన అంశాలతో పాటుగా ఈ పూజా విధులన్నీ కూడా స్త్రీలకి అష్టైశ్వర్యాలు, మంచి ఆహ్లాదకరమైన, ఎందుకంటే కుటుంబంలో స్త్రీ తను బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది కనుక స్త్రీలందరూ చక్కగా ఈ వ్రతాలు వైభవాలన్నీ చేసుకుంటూ శ్రావణ మాసం అంతా నిత్యం కళకళలాడుతూ చేసుకుంటారు. కాబట్టి ఇవి చేస్తూ అందరికీ అవి ఇస్తూ వాయినాలు ఇస్తూ అందరూ కూడా కళకళలాడుతూ ఉండడానికి ఈ నోములన్నీ కూడా నిర్దేశించబడి ఉన్నాయి. అమ్మ, నేటి శుభదినంలో ద్వాదశ రాశి ఫలితాలు తెలియచేయడమే కాకుండా నేటి వైశిష్ట్యాన్ని కూడా చాలా చక్కగా ప్రేక్షకులకి విశదీకరించి తెలియచేశారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.